హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. నువ్వు ఊరుకోమా అంటావు. ఇట్స్ మీ సాయి. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. వచ్చిందండి వయ్యారి. ఈరోజు నేను ఆంధ్రాలోనే అతి చిన్న శివలింగమైన ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఎవడు ఈ టెంపుల్ ఒక్కటే కాదు, ఇంకా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్పలేదు కదా. మన కోనసీమ జిల్లాలో ఉన్న కోటిపల్లికి వెళ్తున్నాను నేను. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. ఆర్ ఓన్ వెహికల్ అయినా ఓకే. మన కాకినాడ నుండి 1.5 అవర్ పడుతుంది. మనకి ఆ కనిపించేదే టెంపుల్. ఇక్కడ ఒక చెట్టు చాలా పెద్దగా ఉంది. ఈ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లొకేషన్ అయితే సూపర్ ఉంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. సో దారిలో బాతులు కనిపించాయి నాకు. నేను ఎప్పుడో చూసాను ఇవి. లాస్ట్గా ఎప్పుడు చూసానో నాకు గుర్తు కూడా లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఒకసారి వెళ్దామని వాటి దగ్గరికి వెళ్తే అమ్మో అరుస్తున్నాయి అవి. అరుస్తున్నాడు భయ్యుడు. అవి విని వాళ్ళు వచ్చారంటే ఏమంటారో అని భయమేసి వచ్చేసాను నేను. చచ్చిపోతుంటా. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 12 అండ్ ఆఫ్టర్నూన్ 2:30 to 8. ఈ టెంపుల్ పక్క రూట్లోకి వెళ్తే అన్నదానం ఉంది. వాళ్ళ రిసీవింగ్ చాలా నచ్చింది నాకు. మన గోదావరి మర్యాద అంతా కనిపించింది వాళ్ళు వడ్డించడంలో. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? మనీ డొనేట్ చేద్దాం అనుకున్నాను కానీ తీసుకోలేదు వాళ్ళు. ఈ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ ఎలో లేదు. సో బయట అయితే చూపిస్తాను, లోపల చూపించడం కుదరదు. మనం వచ్చే దారిలో బాతులు చూసాం కదా, అవి ఎవరివో అనుకున్నాను నేను. కానీ కాదు, ఇక్కడ కోనేరులో తిరుగుతాయి అనుకుంటా. పెద్ద సమస్య వచ్చి పడిందే. కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిలో కనిపించాయి అవి. ఆ మాత్రం బుర్రు దగ్గరలేదు. ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. చెప్పడం కాదు, చూపిస్తారండి. ఈ టెంపుల్ పక్క గల్లీ నుండి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్కి వెళ్ళామంటే మనకు అన్నదానం వస్తుంది. అదే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే మనకి కోటిపల్లి రేవ్ వస్తుంది. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఈ రేవ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ స్నానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందంట. శివరాత్రి, కార్తీక మాసం అండ్ గోదావరి పుష్కరాల టైంలో ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అస్సలు ఖాళీ ఉండదు. నేను ఇక్కడ నుండి ముక్తేశ్వరం వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను తెలుసా? పంట ఎక్కి వెళ్తున్నాను. అసలు పంట అంటే ఏంటో తెలుసా మీకు? నాకైతే ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలీదు. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే పంటకి టికెట్స్ ఉంటాయి. మనం కార్ అండ్ బైక్ కూడా తీసుకెళ్ళచ్చు. టికెట్ కాస్ట్ 20 రూపీస్ పర్ పర్సన్. కార్కి అయితే 300 అండ్ బైక్ అయితే 50 అనుకుంటా. ఈ వ్యూ చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. కోటిపల్లి నుండి ముక్తేశ్వరం, ఆయనవెల్లి ఇవన్నీ వెళ్ళాలంటే పంటి తప్ప వేరే ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేదు వీళ్ళకి. సో డైలీ ఇలాగే వెళ్ళొస్తారట. ఇది ఈవినింగ్ 6:30 or 7కి క్లోజ్ చేసేస్తారు. సో వాళ్ళకి ఎన్ని పనులున్నా ఈ టైంలోపే రిటర్న్ అయిపోవాలట. ఇదంతా ఒక ఆంటీ చెప్పారు నాకు. నాకైతే భలే అనిపించింది. డైలీ గోదావరి పైన వెళ్ళడం అంటే మనకి మంచిగానే అనిపిస్తుంది కానీ వీళ్ళకి కష్టం కదా. ఎందుకంటే గోదావరి పొంగినప్పుడు ఇదంతా మునిగిపోతుందని క్లోజ్ చేసేస్తారట. సో వీళ్ళ కోసం గోదావరి పైన బ్రిడ్జ్ కడుతున్నారట. పంటి దిగిన తర్వాత ముక్తేశ్వరానికి ఆటోస్ ఉంటాయి. సర్వీస్ ఛార్జ్ అయితే 20 రూపీస్. ఆర్ మనం మాత్రమే వెళ్ళాలి అంటే 160 to 200 తీసుకుంటారు టెంపుల్కి తీసుకువెళ్ళి తీసుకురావడానికి. ఇక్కడ పంచతోన్లు కొనుక్కున్నాను, భలే తీయగా ఉన్నాయి. చాలా ఇయర్స్ తర్వాత గోలీ సోడా తాగని తెలుసా. ఇక్కడ నుండి క్షణముక్తేశ్వరం అండ్ ముక్తేశ్వరం టెంపుల్స్కి వెళ్ళి పంటికి రిటర్న్ అయిపోయాను. ఈ పంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా చేయాల్సిన జర్నీ ఇది. సో మీకు కుదిరితే ఒక్కసారైనా పంట ఎక్కండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మర్చిపోలేని జర్నీ అవుతుంది ఇది. ముక్తేశ్వరం నుండి కోటిపల్లి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సన్సెట్ ఎంజాయ్ చేస్తూ గోదావరిపై పంటి మీద ప్రయాణం నేను ఎప్పటికీ మర్చిపోలేని జర్నీ ఇది. సూర్యకాంతితో గోదావరి ఇసుక తిన్నులు మెరుస్తూ కనిపించాయి. అది చూసి నా మనసు ఎటో వెళ్ళిపోయింది. అసలు అక్కడి నుండి రావాలనే అనిపించలేదు నాకు.
కానీ రాక తప్పలేదు. సో ఇక్కడితో నా కోటిపల్లి ముక్తేశ్వరం జర్నీ ముగిసింది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఈ జర్నీ ఎవరితో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.